बीच में राजा ब्रदर हैदराबाद से हमारे बीच में आए हैं। पहले भी एक बार गुड फ्राइडे ईस्टर के दिनों में भी एक बार आया, जब मंदिर नीचे था उस समय में भी एक बार आया है। और आज के दिन प्रभु हमारे बीच में बाइक लेकर आया। अभी हम आराधना संदेश अपने सुनेंगे। ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన కరెంగే. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు ప్రభువా మరి భువనేశ్వర్లో మీ పాసందులో చేరి ఆరాధించే భాగ్యతను ప్రభు మాకు ఇచ్చారు. తండ్రి, ఈ సంవత్సరం అంతా కూడా మీరు కాపుదలు ఉంచారు. చివరి ఆదివారం దినంలో మమ్మల్ని చేర్చే స్తోత్ర. ఈ దినానికి ఈ క్షణానికి మేము యోగ్యం కాము ప్రభువా. అయినప్పటికీ మీ కృపను బట్టి మమ్మల్ని సజీవులకు చేర్చేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధించి ఘనపరచాలని, హృదయపూర్వకంగా మహింపరచాలని మీ పాసనకు వచ్చి ఉంటున్నాం. మీరు మాతో మాట్లాడండి, సహాయం చేయండి. రావాల్సిన తీసుకురండి ప్రభా. చివరి దినము ఎవరు కూడా పోగొట్టుకోకుండా సహాయం చేయండి. ఇప్పుడు జాజిపూర్లో కూడా ఉంటున్నటువంటి సంఘాన్ని బట్టి స్తోత్రాలు. వారు కూడా ప్రభువా మరి ఆరాధించడానికి ఉంటుండగా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, సిద్ధపరచండి. కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తా ఉంటున్నాను. प्रभु यीशु मसीह के नाम में आप सब लोगों को जय मसीह की। గత 4 సంవత్సరాల క్రిందట నేను మరి మీ మధ్యకు వచ్చి ఉంటాను. पिछले 4 साल पहले मैं आपके बीच में आया था। గుడ్ ఫ్రైడే సందర్భంగా మీ మధ్యకు వచ్చి ఉంటున్నాను. गुड फ्राइडे वो संदर्भ में मैंने आपके बीच में आया था। తర్వాత ఇదే రావడము, उसके बाद यही फिर आना। నాకు కూడా గత సంవత్సరంలో యాక్సిడెంట్ అయింది. కాలు కొద్దిగా ఫ్రాక్చర్ ఆపరేషన్ చేశారు. मेरे भी पिछले साल में बहुत बड़ा ऑपरेशन हुआ और पाँव टूट गया। కాబట్టి నిలబడలేకపోతున్నాను. కూర్చొని చెప్తాను. इसलिए मैं ज़्यादा समय खड़ा नहीं हो पा रहा हूँ, इसलिए मैं बैठकर मैं वचन बताऊंगा। దేవుని వాక్యంలో నుండి परमेश्वर के जो वचन में से యాకోబు రాసిన పత్రిక याकूब की पत्री 4వ అధ్యాయం. 4वां अध्याय। యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం याकूब की पत्री 4वां अध्याय 14వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 14वां वचन हम सब लोग मिलकर पढ़ेंगे। యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. याकूब की पत्री 4वां अध्याय 14वां वचन को हम सब लोग मिलकर पढ़ेंगे। రేపేమి సంభవించునో మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపు ఆవిరి వంటి వారే. क्या तुम तो बाप के समान है जो थोड़ी देर दिखाई देती है फिर लोप भी जाती है। అలాగే లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం. इसी तरह और एक वचन बाद में हमने पढ़ेंगे लूका रचित सुसमाचार 13 अध्याय 13వ అధ్యాయము लूका रचित सुसमाचार 13 अध्याय 8వ వచనం అందరం చదువుకుందాం. 8वां वचन का हम सब लोग मिलकर पढ़ेंगे। లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. लूका रचित सुसमाचार 13 अध्याय 8वां वचन। అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువునే మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే నేడు అందరికీ వేయించమని అతనితో यदि आगे को फले तो भला, नहीं तो उसे काट डालना।
దేవుడు తన కృపను బట్టి ఈ సంవత్సరం చివరి ఆదివారం దినంలో మనల్ని చేర్చాడు. परमेश्वर ने अपने अनुग्रह से हमको ये साल के आखिरी प्रभु के दिन में हमको जीवित रखा है, लेकर आया है. ఈ దినాన మనం సజీవులో ఉన్నామంటే మన యొక్క మంచితనము నీతిని కాదు గాని आज के दिन हम जीवित है मतलब ये हमारा भलाई, हमारा जो धार्मिकता बोल के नहीं है. దేవుని కృపను బట్టి మనం ఇంకా బ్రతికి ఉంటున్నాం. केवल परमेश्वर के अनुग्रह के द्वारा हमने बचाया है. దేవుని ఆరాధించడానికి కొరకే స్తుతించడానికి ఇంకా బతికి ఉంటున్నాం. परमेश्वर को आराधना करने के लिए, उसको स्तुति करने के लिए हम जीवित है. నిన్న దినానే ఒక మరి దైవ విశ్వాసి మహిమలోకి పిలువబడ్డాడు. మనకు తెలుసు ఆయన వ్యక్తి. कल के दिन ही एक भाई प्रभु में बहुत अच्छा जो बिलीवर भाई है, हम सब लोग अच्छे से जानते हैं, वो भी प्रभु के पास चले गए हैं. ఈ రోజు లేడు ఆయన. आज के दिन वो नहीं है. కాబట్టి మనం ఈ దినాన ఉన్నామంటే దేవుని యొక్క కృప. इसलिए आज के दिन हम जिंदा है मतलब ये परमेश्वर की अनुग्रह है. ఈ ఏడు కూడా మనల్ని ఉండడించడానికి గల కారణం आज का मतलब ये साल भी हम रहने के लिए परमेश्वर ने हमको रखा है. मतलब ఇప్పటి వరకు మనం నిలిచి ఉన్నామంటే आज के दिन तो हम खड़ा है मतलब మన జీవితం ఏ పాటిది, हमारा जीवन क्या ही है. బైబిల్ గ్రంథము మన జీవితాన్ని గురించి కొన్ని విషయాలు మనకు చెప్తా ఉంది. परमेश्वर के जो वचन हमारा जीवन के बारे में ऐसा बताता है. చూడండి దైవ గ్రంథంలో 102వ కీర్తన 11వ వచనము. देखिए परमेश्वर की व्यवस्था से भजन संहिता 102 102వ కీర్తన 102 11వ వచనం అందరూ 11 वचन हम सब लोग मिलकर पढ़ेंगे. भजन संहिता 102 11 पद हम सब लोग पढ़ेंगे, मिलकर पढ़ेंगे. అందరం చదువుకుందాము. सब लोग मिलकर पढ़ेंगे. నా దినములు సాగిపోయిన నీడను छाया के समान है గడ్డివలే और मैं వాడి आप ఉన్నాను. घास के समान सुख चला हूँ. మన దినాలు సాగిపోయిన నీడలాగా ఉంటున్నాయి. हमारे जो आयु टलती हुई छाया के समान है, डलती हुई छाया के समान. మన నీడ हमारा छाया చూడండి, గోడ గాని లేకపోతే చెట్లు గాని వాటి ఎండ వచ్చినప్పుడు నీడ పడుతుంది. देखिए दीवार हो या पेड़ हो, जब सूर्य आएगा उसका छाया उसके नीचे पड़ेगा. కొంతసేపు ఉన్న తర్వాత ఆ నీడను మనం చూడం. थोड़ा समय तक उसके बाद उसको हम नहीं देख सकेंगे. మనం కూడా ఎండలో నడుస్తా ఉన్నప్పుడు మరి మన నీడ మన వెంట వస్తా ఉంటుంది. जब हम भी सूर्य के समय, जब दिन के समय, धूप के समय, जब चलने के समय हमारा छाया हमारा जो आगे वो आएंगे. అయితే కొంతసేపు తర్వాత ఆ నీడ కనబడదు. लेकिन थोड़ा देर के बाद वो नहीं दिखाई देंगे. కాబట్టి మన జీవితము నీడవలే ఉండడం అనేది ప్రభు ఇక్కడ మనకు చెప్తా ఉంటున్నాడు. हमारा जीवन एक टलती हुई छाया के समान, डलती हुई छाया के समान है बल्कि परमेश्वर हमको यहाँ बता रहे हैं. ఒక మాట చెప్పుకోవాలంటే స్థిరత్వము లేనటువంటి వారము. और एक बात में उसको कहने से हमारे जीवन में स्थिरता का जीवन नहीं है. స్థిరముగా ఉండనటువంటి నీడ, जैसा छाया स्थिरता से नहीं रहेंगे उसी तरह స్థిరముగా ఉన్నటువంటి జీవితము, स्थिरता से जो जीवन नहीं रहेंगे ऐसा है हमारा जीवन. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. जब क्या होगा हम नहीं जानता है. ఇప్పుడు బాగానే ఉంటాము, కొద్ది సమయంలోనే మన జీవితంలో గతించిపోయేవగా ఉంటున్నాయి. अभी तो अच्छा है लेकिन थोड़े दिन के बाद हमारा जीवन निकल जाएगा. నీడలాంటి మన జీవితాన్ని ప్రభువైన దేవుడు ఈ సంవత్సరం చివరి అంతం వరకు కూడా నడిపించాడు. छाया के समान हमारा जीवन को परमेश्वर ने ये साल भर परमेश्वर ने हमको रक्षा किया. మధ్యలోనే మనం ఎప్పుడో గతించిపోవాల్సింది. बीच में कभी हम नाश होने वाला है या निकल जाने वाले थे. అయితే దేవుడు తన కృపను బట్టి ఈ సంవత్సరం అంతం వరకు కూడా మనం నడిపించి ఉంటున్నాడు. लेकिन परमेश्वर ने ये साल के अंत तक परमेश्वर ने हमको चलाकर लेकर आया. కాబట్టి ప్రభువును మనం స్తుతించాలి. इसलिए हम परमेश्वर को स्तुति करना है. ప్రభువా నా జీవితం నీడలాగా గతించిపోయేది, हे प्रभु मेरा जीवन एक छाया के डलती हुई छाया के समान नाश होने वाला थे. ఎప్పుడో నేను గతించిపోవాల్సినది, कभी हम नाश होने वाले थे. అయితే ఈ దినాన్ని చివరి అంతం వరకు నన్ను తీసుకొచ్చావు. लेकिन ये साल अंत तक मुझको आपने लेकर आया. ఈ అంతం వరకు రావడానికి నేనేమో యోగ్యులని కాదు, इस अंत तक मैं जीवित रहने के लिए मुझको कोई भी योग्यता नहीं है. నేను మంచివాడని కాదు, मैं अच्छा व्यक्ति बोल के नहीं है. పవిత్రమైన జీవితం జీవిస్తున్నానని కాదు, मैं पवित्र जीवन बिताया बोल के नहीं है. కేవలము నీ మంచితనము నీ ప్రేమను బట్టి केवल आपकी भलाई आपके प्रेम
जिसके कारण मैं आज तक जिंदा हूँ। కాబట్టి చివరి దినాల్లో ప్రభువును మనం స్తుతించాలి. इसलिए आखिरी दिनों में प्रभु को स्तुति करना है। నీడలాంటి మన జీవితాన్ని పొడిగించినందుకు, ढलती हुई छाया के समान है हमारा जीवन को परमेश्वर ने और जो आगे को बढ़ाया। చూడండి 125వ కీర్తన మొదటి వచనము. देखिए भजन संहिता 125 125 మొదటి వచనం చదవండి. पहला वचन पढ़ेंगे। पढ़िए कोई एक जन। जो यहोवा पर भरोसा रखते हैं वे सिय्योन पर्वत के समान है, जो टलता नहीं वरन सदा बना रहता है। యెహోవా యందు నమ్మికుంచువారు కదలక నిలుచు సియోను కొండవలే నుందురు. जो यहोवा पर भरोसा रखते हैं वे सिय्योन के पर्वत के समान है। సియోను పర్వతం కొండ అనేది స్థిరముగా ఉండేది మనం చూస్తా ये ఉంటాం. सिय्योन पर्वत वो नहीं टलेगा, वो स्थिरता के स्थिर से वो रहेंगे। మానవుడి జీవితానికి స్థిరత లేదు గాని, मानव के जीवन की स्थिरता नहीं है, కానీ సియోను కొండ అనే దానికి స్థిరత అనేది ఉండాలి. लेकिन ये सिय्योन पर्वत को स्थिरता के जीवन है। ఆ పర్వతం పైన ఎన్నో సంవత్సరాలుగా దేవుడి మరి సూర్యుని వెలుతురు పడుతూనే ఉంది. उस सिय्योन के पर्वत पर कई सालों से उस सूर्य का जो प्रकाश जो हो रहा है, ఆ పర్వతం యొక్క నీడ అన్ని చోట్ల ఉంటా వస్తుంది. उस पर्वत की छाया चारों तरफ वो जो दिखाई दे रहे हैं, మళ్ళీ నీడ పోయేదిగా ఉంటుంది. फिर से वो छाया निकल जाएगा, కానీ కొండ మాత్రము స్థిరంగానే ఉంది. लेकिन उस पर्वत आज तक स्थिर है। మానవుడి జీవితం అయితే लेकिन मनुष्य का जीवन నీడ అలాంటిదిగా ఉంటుంది, एक ढलती हुई छाया के समान కానీ है। మానవ జీవితం స్థిరమైంది కాదు. इसलिए मानव का जीवन स्थिरता का जीवन नहीं है। అయితే ఈ దినాన ప్రభు సియోను కొండవలె మనం స్థిరంగా చేశాడంటే దేవుడు కృపనే. लेकिन आज के दिन तक परमेश्वर उस सिय्योन के पर्वत के जैसा स्थिरता में रखा है, मतलब ये परमेश्वर का अनुग्रह है। కొండ ఎలాగైతే స్థిరంగా ఉంటుందో నీడ ఉన్నప్పటికీ, जैसा पर्वत जैसा स्थिर रहेंगे छाया रहने से भी, మన జీవితం కూడా మరి నీడలాంటి జీవితాన్ని పొడిగించి స్థిరముగా చేస్తూ వచ్చాడు. लेकिन हमारा जीवन भी टलती हुई छाया के समान है। ऐसे जीवन को परमेश्वर ने और आगे प्रभु ने आगे तक प्रभु हमने हमको बढ़ाया। ఈ ఏడు కూడా ఉండనేమో, నీడలాంటి జీవితాన్ని కలిగిన మనము ఈ ఏడు కూడా ఉండనేమని ప్రభు చెప్తా ఉన్నాడు. टलती हुई उस छाया के समान हमारा जीवन को वहाँ प्रभु ने जो उसने विनती किया, ये साल भी रहने दो उनके। కాబట్టి ప్రభువును మనం స్తుతించాలి, నీడలాంటి జీవితాన్ని స్థిరముగా చేసినందుకు. इसलिए हम स्तुति आराधना करना है। ऐसा छाया के समान हमारे जीवन को प्रभु ने स्थिर जैसा किया है। రెండోదిగా మనం చూస్తా ఉంటున్నాము, और दूसरा विषय हमने देखेंगे 102వ కీర్తన भजन संहिता 102 3వ వచనం तीसरा చదువుకుందాం. वचन का हमने पढ़ेंगे। 102వ కీర్తన भजन संहिता 102 3వ వచనం అందరం చదువుకుందాం. तीसरा वचन का हम सब लोग पढ़ेंगे। పొగ ఎగిరిపోయినట్లుగా నా దినములు కరిగిపోతున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోతున్నవి. కాబట్టి పొగ के समान जल गए हैं। పొగ అనేది మనం చూస్తా ఉంటున్నాం. धुएं का हम देखते हैं, పొయ్యి దగ్గర మనకు పొగ అనేది వస్తా ఉంటుంది, रसायन కట్టెల में పొయ్యి. हमें देखते हैं जब वो धुआं निकलता है, ఆ పొగ కొంతసేపు ఉంటుంది, वो धुएं थोड़े समय तक रहेंगे, వెంటనే ఎట్లా మాయమైపోతుందో మాయమైపోతుంది. उसके बाद वो जैसे मिट जाएगा, वो पूरा मिट जाएगा, वहां से మనము नहीं दिखाएगा। ముందున్నటువంటి పొగను చూడలేం. आगे को उस धुएं को हम नहीं देख सकते हैं। అది పొగ ఆవిరైపోయేదిగా కనబడకుండా ఉండేదిగా చూస్తా वो ఉంటున్నాం. धुएं उड़ जाता है, उसके बाद हमको नहीं दिखाई देता है। చూడండి హోషేయ గ్రంథం 13వ అధ్యాయం होशे पुस्तक 13 अध्याय, 3వ వచనం చదువుకుందాం. होशे पुस्तक 13 अध्याय तीसरा वचन हमने पढ़ेंगे। హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. होशे पुस्तक 13 अध्याय तीसरा वचन। కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘం వలెను పెందల కడ గతించు ప్రాతకాలపు మంచు వలె నుందురు. होशे पुस्तक 13 अध्याय तीसरा वचन। इस कारण बोर के मेघ तड़के सूख जाने वाली ओस कलिहान पर से आंधी के मारे उड़ने वाले भूसे या चमनी से निकलते हुए धुएं के समान होंगे। కిటికీలో గుండా పోవు పొగవలే నుందురు. यहाँ हमने देख रहे हैं, यहाँ चिकनी से निकलते हुए धुएं के समान होंगे। మన ఇళ్లలో మరి కిచెన్ రూమ్లలో ఆ చిమ్నీస్ అని పెడతా ఉంటారు పొగ బయటకు పోవడానికి కొరకాయ. हमारा जो घर में भी उस धुएं बाहर निकलने के लिए चिमनी रखता है। ఆ రూమ్ అంతా కూడా మరి పొగతో నిండకోకుండా పొగ
మరి ఒక రంధ్రం నుంచి వెళ్ళడానికి ఏర్పాటు చేస్తా ఉంటాం. सारे दुए सारे घराने में ना फैलने के लिए एक पोल रख के उसको चिमनी को रखता है. పొగవలే మన జీవితాలు గతించిపోయేవిగా ఉంటున్నాయి. प्रियो उस चिमनी के मतलब उस दुए के समान हमारा जीवन निकलते हुए दुए के समान है. ఆవిరి అనేది కూడా మనం చూస్తా ఉంటున్నాం. बाप के समान है. ఆవిరి ఎలాగైతే మన వంట రూమ్ లో మనము అన్నం చేసుకునేటప్పుడు ఆవిరి బయటకు వస్తుందో, जैसा रसोई करने के समय खाना पकाने के समय उस बाप वो जैसा निकलता है, ఆ ఆవిరి వలె పొగ వలె మన జీవితాలు గతించిపోయినవి. उसके समान हमारा जीवन भी नाश होने वाला है या मिट जाने वाला है. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ దినాన పొగవలే గతించిపోయే మన జీవితాలను నిలబెట్టిన ప్రభువును స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. इसलिए प्रियो उस दुए के समान मिट जाने वाला हमारा जीवन को परमेश्वर ने आज तक जिंदा रखा है. इसके लिए हम प्रभु स्तुति आराधना करना. ఆవిరి వలె కనబడనటువంటి మన జీవితాలను దేవుడు నిలబెట్టినందుకు ప్రభువును స్తుతించాలి. बाप के समान जो नहीं दिखाने वाला जैसा हमारा जीवन को परमेश्वर ने आज तक जिंदा रखा, इसलिए हम प्रभु को स्तुति आराधना करना है. ఎంతో మంది ఈ సంవత్సరం చూడుకోకుండా పొగవలే ఆవిరి వలె గతించిపోయి ఉంటున్నారు. कई लोग ये साल उस दुए के समान और उस बाप के समान वो लोग मिट गया है, लेकिन परमेश्वर हमको जीवित रखा है. ఈ దినాన మనం నిలిచి ఉన్నామంటే దేవుని యొక్క కృప. आज के दिन हम खड़े हैं मतलब ये परमेश्वर की अनुग्रह है. ఈ ఏడు కూడా ఉండనిమ్మని ప్రభు మన గురించి చెప్పిన మాట నెరవేరుతా ఉంది. ये साल भी इसको रहने दो बोल के जैसे प्रभु यीशु मसीह ने उस परमेश्वर से कहा, उसके कारण परमेश्वर ने आज तक हमको जीवित रखा है. కాబట్టి పొగవలే ఆవిరి వలె గతించినటువంటి మన జీవితాలు చూసుకొని మనము ప్రభువును స్తుతించాలి. उस दुए के समान उस बाप के समान जो मिट जाने वाला हमारा जीवन को परमेश्वर ने आज तक जिंदा रखा है, इसलिए हम परमेश्वर की स्तुति आराधना. మన జీవితం ఎలా ఉందంటే మొట్టమొదటి చూసుకుంటున్నాము సాగిపోయిన నీడవలే. हमने देखा है हमारा जीवन कैसा है, डलते हुए उस चाय के समान था. రెండోది మనం చూస్తున్నా పొగవలే ఆవిరి వలె ఉంటున్నది మన दूसरा జీవితం. विषय हमने देखा है उस बाप के समान और दुए के समान हमारे जीवन थे. మూడోది మనం చూస్తుంటున్నాము హోషేయ గ్రంథం అదే 13వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. होशे पुस्तक 3रा अध्याय 3रा वचन हमने पढ़ेंगे. అందరూ చదువుకుందాం. వారు ఉదయమున కనబడు మేఘములను పెద్దలుగడ గతించు ప్రాంతకాలము మంచు వలెను కదండి. మేఘము విడిపోయేదిగా చూస్తా ఉంటున్నాం. తడికే जो सूख जाने वाले वो निकल जाएगा. చూడండి యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా నబీ పుస్తక 44 44వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాము. 44 और 22 वचन के हमने पढ़ेंगे. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22. యెషయా నబీ కితాబ్ 44:22. మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. मैंने तेरे अपराधों को कल की घटा के समान, काली घटा के समान और तेरे पापों को बादल के समान मिटा दिया है. కాబట్టి మబ్బు తొలగిపోవునట్లుగా మేఘము విడిపోవునట్లుగా మనల్ని క్షమించినవాడు, ప్రేమించినవాడు. काली घटे के समान और हमारा जो बादल के समान परमेश्वर ने हमारा पापों को उसने मिटा दिया है. నేపాల్ ఆ ప్రాంతానికి వెళ్తే हम नेपाल उस जगह हमने जाने से మరి రోడ్డు మీదనే అంటే కొండల్లోనే మేఘాలు చాలా దగ్గరగా వచ్చేవిగా ఉంటాయి. जो उस मेघ पर्वत का पर्वत बहुत नजदीक उसके साथ आ जाएंगे. మేఘములలో నడిచేట్లుగా మనం కనిపిస్తుంది. उस मेघों में हम चलने जैसा हमको जो दिखाई पड़ेंगे. అయితే కొద్ది క్షణాల్లోనే మేఘమంతా కూడా మాయమైపోయేదిగా చూస్తా ఉంటున్నాం. लेकिन थोड़ी देर के समय वो सब निकल जाएंगे. ఇప్పుడే కనబడింది కదా, ఎక్కడ పోయింది మేఘం అని మనం ఆలోచిస్తాం. अभी भी इतना बड़ा जो मेघ दिखाई दिया, ये कहाँ गया बोल के हमने देखेंगे. అలాంటిదే మానవిక జీవితము. इसी तरह मनुष्य का जीवन भी है. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేది. जो अभी दिखाई देगा थोड़ी देर के बाद वो नहीं दिखाई देगा. మేఘము వలె మన జీవితాలు ఉన్నప్పుడు उस मेघ के जैसा हमारा जीवन थे. ప్రభువు మన పైన కృప చూపిన వాడుగా చూస్తా ఉంటున్నాం. परमेश्वर ने हमारे ऊपर उसकी अनुग्रह दिखाया. చూడండి యోబు గ్రంథం 30వ అధ్యాయం. आयुब की पुस्तक 30 अध्याय 30వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. आयुब की पुस्तक 30 अध्याय 15वां वचन हमने पढ़ेंगे.
యోబు గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. आयुब की पुस्तक 30 अध्याय 15वां वचन అందరం చదువుకుందాము. सब लोग मिलकर पढ़ेंगे. భీకరమైనవి నా మీద పడెను, గాలి కొట్టివేయునట్లుగా వారు నా ప్రభావమును కొట్టివేయుదు. మేఘము వలె నా క్షేమము గతించిపోయెను. मुझमें घबराहट छा गई है और मेरा रईसपन मानो वायु से उड़ाया गया है और मेरा कुशल बादल के समान जाता रहा. మేఘము వలె మన యొక్క క్షేమము గతించిపోయేదిగా ఉన్నది. मेरा रसाईपन मानो वायु से उड़ाया गया है. ప్రియమైన వారులారా, దేవుడు మనల్ని క్షేమంగా ఉంచాడంటే దేవుని యొక్క కృపనే. प्रियो, आज तक हम क्षेम से कुशल से है, मतलब ये परमेश्वर का अनुग्रह है. ఈ ఏడు కూడా క్షేమంగా మనం ఉంచాడు. ये साल भी परमेश्वर ने हमको अच्छे से कुशल से प्रभु ने हमको ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో మరి అన్ని మరణకరమైన పరిస్థితుల నుంచి మనల్ని క్షేమంగా ఉంచినందుకు ప్రభువును మనం స్తుతించాలి. कई जो प्रमाद से कई एक्सीडेंट से परमेश्वर ने हमको बचाकर प्रभु हमने हमको क्षेम से कुशल से रखा है. మేఘం వలె క్షేమం గతించిపోయినట్లుగా మన జీవితము గతించిపోకుండా దేవుడు కాపాడుతా ఉంటున్నాడు. प्रियो, परमेश्वर ने हमको इस जो रईसपन मानो वायु से जो उड़ाया जाता है ऐसा हमारे जीवन से, लेकिन परमेश्वर ने हमको कुशल से रखा है. రాత్రి కూడా మేము బస్సులో వస్తా ఉంటే रात के समय जब हम बस में आ रहे थे, మరి బస్సులో అగ్ని మండింది. बस में आग लग गया. ఎంతో మంది భయపడినారు. बहुत लोग डर गया, ఏం జరుగుతుందో అని భయపడ్డాం. क्या होगा बोल के सब लोग डर गए. దేవుని కృపను బట్టి ఏమీ జరగలేదు. परमेश्वर के अनुग्रह से कुछ भी नहीं हुआ. లేకపోతే ఒకవేళ ఏమైనా జరిగి ఉంటే గతించిపోయేవాడినే. कुछ ना कुछ होने से मैं भी वो समय में मिट जाने वाले थे. దేవుని కృపను బట్టి ఈ దినాన క్షేమంగా ఉంటున్నాను. परमेश्वर के अनुग्रह से आज के दिन तक हम जीवित है, क्षेम से है. మన జీవితాలు కూడా క్షేమంగా ఉన్నాయంటే ప్రభువును మనం స్తుతించాలి. हमारा जीवन भी कुशल से क्षेम से है, मतलब परमेश्वर को स्तुति करना है. మేఘం వలె గతించిపోయినటువంటి మన జీవితాలను క్షేమంగా ఉంచుతున్నాడు ప్రభు. मेघ जैसा जो मिट जाने वाला हमारा जीवन को परमेश्वर ने कुशल से क्षेम से रखा है, इसके लिए धन्यवाद देना. కాబట్టి ఈ ఏడు ప్రభు మనం స్తుతించడానికి గల కారణం ఏంటంటే మేఘం వలె గతించాలన్నటువంటి మన జీవితాలను బట్టి ప్రభువును స్తుతించాలి. इसलिए प्रियो, आज के साल नहीं तो आज के दिन हम परमेश्वर क्यों स्तुति आराधना करना. मेघ जैसा टलते हुए और मिट जाने वाला हमारा जीवन परमेश्वर ने स्थिरता से रखा है, इसके कारण हम परमेश्वर की स्तुति करना. నాలుగోదిగా మనం చూస్తున్న యెషయా గ్రంథం 40వ అధ్యాయము चौथे 4वां विषय हमने देखेंगे यशायाह नबी पुस्तक 15వ వచనం మనం చదువుకుందాము. यशायाह नबी पुस्तक 40వ అధ్యాయం 15వ వచనం. 40वां अध्याय और 15वां वचन. జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు. देखो, जातियां तो डोल में की एक बूंद या पहाड़ों पर के धूल के तुल्य ठहरे. देखो, वो द्वीपों का धूल. చూడండి, కీర్తన గ్రంథము 62వ అధ్యాయం 9వ వచనం. भजन संहिता 62 का 9 पद. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 9వ వచనం. भजन संहिता 62 और 9 पद. అల్పులైన వారు ఒట్టి ఊపిరి అయి ఉన్నారు, ఘనులైన వారు మాయా స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోవుదు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. 9 वचन. सचमुच नीच लोग तो अस्थाई और बड़े लोग मिथ्या ही है, तोल में वे हल्के निकलते हैं. కాబట్టి మానవునికి జీవితం ఊపిరి కన్నను తేలికగా ఉంటున్నది. क्योंकि मनुष्य के आयु जैसा है यहाँ बता रहे. ధూళి అనేది మనకు బాగా తెలుసు, దుమ్ము. धूल हम अच्छे से जानते हैं. దాన్ని మనం ఎంతగా తీసివేస్తాం అది ఒక బరువుగా ఉంటుందా మన జీవితాలకి? वो हमारा ऊपर लगने से क्या एक बड़ा बोझ जैसा रहेंगे क्या? మన గాలితోనే ఉఫ్ అనగానే అది ఏమవుతుంది, దుమ్మంతా కూడా వెళ్ళిపోతుంది. जब फूंकने से वो सब निकल जाएगा. కాబట్టి మన జీవితం కూడా ధూళితో దుమ్ముతో సమానమైన వారంగా ఉంటున్నాం. हमारा जीवन भी उस धूल के समान थे. जब फू बोल के जब फूकते हैं वो निकल जाने वाला है.
తేలికగా అలకనగా ఉంటున్నాం. बहुत हल्का सा जो दिखाई देता है. ఎంత బలవంతుడైనా సరే మానవుడి జీవితము తేలికగా అలకనగా ఉంటున్నది. जितना बड़े लोग होने से भी उनकी जीवन कैसा है, मिथ्या ही है बोल के लिखा है. మానవుడిని ఆ ప్రభువు ఊదితే గాలి వలె మానవుడు కొట్టుకుపోయేవాడుగా ఉంటున్నాడు. परमेश्वर ने मनुष्यों को फूंक बोल के फूंकने से वो उड़ जाएंगे. తేలికగా అలకనైనటువంటి జీవితాలు మనటి. मतलब हमारा जीवन कैसा है, हल्के से जीवन, बोल के फूंकने से निकल जाने वाला जीवन. చిన్న గాలి కూడా మనం కొట్టుకుపోయేటువంటి స్థితి కలిగిన వారంగా ఉంటున్నాం. थोड़ा सा हवा आने से हम उड़ जाएंगे, ऐसा है मनुष्य के जीवन. అయితే మనల్ని స్థిరమైన వారంగా చేశాడు ప్రభువు. लेकिन ऐसे जीवन को परमेश्वर ने एक स्थिरता का जीवन प्रभु ने हमको दिया है. మన ఆయుష్ని పెంచి స్థిరముగా ఈ లోకంలో ఉండడానికి కొరకై దేవుడు కృప చూపుతా ఉంటున్నాడు. परमेश्वर ने हमारा आयु को बढ़ाकर एक स्थिरता का जीवन परमेश्वर ने हमको दिया है. ఆయన మన ఊపిరి తీయడానికి ఎంతసేపు పడుతుందండి? हमारा जो श्वास परमेश्वर ने निकाल देने के लिए कितना टाइम लगेगा परमेश्वर को? ఎంతసేపు చెప్పండి? ఎంత క్షణాల్లో कितना మనం समय ఊపిరి लगेगा తీయగలం? हमारा श्वास निकाल देने के लिए? మనం కూడా ముక్కు మూసుకుంటే ఎంతసేపు ఉండగలం? हम नाक बंद करने से कितना समय रहेंगे? 2 मिनिట్సా 3 मिनिट्సా? 2 मिनट्स या 3 मिनट्स नाक बंद करने से? 1 मिनट. 1 मिनिట్ లేదా 2 మినిట్స్. ఆ తర్వాత మన ప్రాణం అనేది పోతుంది. उसके बाद हमारा प्राण निकल जाएगा. కాబట్టి అంతకంటను మరి తేలికైనటువంటి వారంగా, ఆ సమయం కంటను తేలికైన వారంగా ఉంటున్నాం మన జీవితంలో. हमारा जीवन उससे भी 1 मिनट से भी हल्का सा जैसा निकलते हैं हमारा जीवन को. దుమ్మును తుడిచివేసినట్లుగా ప్రభు మన జీవితాలు తుడిచివేసేవాడే. जैसा धुएं को हम साफ करते हैं, ऐसा जो साफ करने परमेश्वर साफ करने जैसा हमारा जीवन को. అయితే ప్రభు మనల్ని ఉంచాడంటే దేవుడి యొక్క కృపనే. आज तक परमेश्वर हमको ऐसा जीवित रखा है, मतलब ये परमेश्वर का अनुग्रह है. దేవుడు ధూళి వలె మనల్ని ఊదకోకుండా ప్రభు మనల్ని ఇంకా ఉంచి ఉంటున్నాడు. वो धूल के समान जैसा फूंकने से निकल जाएगा, लेकिन परमेश्वर ने ऐसा नहीं फूंका. आज तक हमको ऐसा ही रखा, जीवित रखा है. మన ప్రాణాలు తీయడం ఆయనకు ఎంతో తేలికైన విషయమే. हमारा प्राण निकाल देने के लिए परमेश्वर को बहुत हल्का सा काम है. కానీ దేవుడు తన కృపను బట్టి మనల్ని ఇంకా కూడా సజీవులకులో చేర్చి ఉంటున్నాడు. लेकिन परमेश्वर ने उसके अनुग्रह के द्वारा आज तक परमेश्वर ने हमको जीवित रखा है. కాబట్టి ప్రభువును మనం స్తుతించి ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. इसलिए हम परमेश्वर को स्तुति आराधना करना जरूर है. మన జీవితము సాగిపోయిన నీడవలే ఉంటున్నది. हमारा जीवन टलती हुई उस चाय के समान है, పొగవలే ఆవిరి వలె ఉంటున్నది. और उस दिए के समान बाप के समान है. మేఘము కనబడనటువంటి మేఘం వలె ఉంటున్నది. जैसा नहीं दिखाई देती है उस मेघ जैसा हमारा जीवन है. అలకనగా తేలికగా ఉన్నటువంటి ఊపిరి వలె దుమ్ము వలె ఉంటున్నది. और हल्का सा जैसा तोल में वे हल्के से जैसे निकालते हैं उस धूल के समान है. ఇంకా అతి స్వల్పంగా చూడండి చివరిగా కీర్తన గ్రంథం 31వ అధ్యాయం. देखिए और एक विषय हम देखिए भजन संहिता 30 अध्याय. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం. भजन संहिता 31 अध्याय 31-12వ వచనం. 12 वचन. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరోబడితివి, ఓటి కొండ వంటి వాడనైతిని. भजन संहिता 31वां अध्याय 12 वचन. Psalms 31 वर्ष 12. मैं मृतक के समान लोगों के मन से बिसर गया, मैं टूटे बर्तन के समान हो गया हूँ. ఓటి కొండ వలె टूटे बर्तन అంటే పగలగొట్టబడేటువంటి ఆ ఖాళీ అయినటువంటి కుండ, పగిలిపోయినటువంటి కొండ వలె ఉంటున్నది మన జీవితాలు. मतलब जो खाली गड़ा जैसा टूटे हुए उस खाली गड़ा जैसा हमारा जीवन है बोल के कह रहे. కొన్ని చాలా మరి కాపాడుకోవలసినటువంటి వస్తువులు ఉంటాయి. कुछ हम अच्छे से जो संभाल के रहने वाला चीज भी है. ఆ వస్తువులు చెప్పండి, ఏదైనా మనము ఇల్లు మారుతున్నాం అనుకోండి, అప్పుడు వస్తువులు మనం తీసుకువెళ్తాం. मानो हम यहाँ से और दूसरा घर हमने जो चेंज हो रहा है या घर चेंज कर रहे उस समय में कुछ बर्तन है उसको अच्छे से संभाल के रखने का कुछ चीज है, वो क्या है बताइए. వస్తువులు ఏమిటో చెప్పండి. क्या क्या बताइए. अच्छे से संभाल के रखना, नहीं तो वो टूट जाएगा. ऐसा चीज मिट्टी का कांच का मट्टी भी गाजू అద్దాలు और ग्लासेस చాలా ప్రాముఖ్యమైనది కదా. ఇంకా प्रामुख्यता है. और స్వల్పమైనవి बहुत हल्का सा जो चीज
కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉంటే మన జీవితాలు ఎలాగ ఉంటున్నాయంటే यहाँ भी हमने ఓటి देखा है। కొండ వలె అద్దము వలె మన జీవితాలు ఉంటున్నాయి. हमारा जीवन भी ऐसा टूटे हुए उस बर्तन के समान, उस कांच के जो बर्तन के समान है हमारा जीवन। మనం కూడా మరి వంటకు కోడిగుడ్లు కూడా తీసుకొస్తా ఉంటాం కదా. हमें जो रसोई के घर में जो अंडा लेकर आता है ना, అది ఎంత స్వల్పంగా ఉంటుంది, ఎంత జాగ్రత్త తీసుకొస్తాం. उसको कितना संभाल के हम लाता है। కొద్దిగా అట్లా తగిలినా కూడా ఏమైపోతుంది थोड़ा చెప్పండి? सा टच होने से क्या हो जाएंगे, పగిలిపోతుంది కదా. और टूट కొద్దిగా जाएंगे। తగిలినా కూడా పగిలి. थोड़ा सा ऐसा उसके ऊपर बाल लगने से वो टूट जाएंगे। కాబట్టి మానవ జీవితము అంతకంటే ఇంకా స్వల్పమైనది. प्रिय मनुष्य के जीवन उससे भी और हल्का सा जीवन है। కొండ కంటేనో కోడిగుడ్డు కంటేనో అద్దము కంటేనో ఇంకా స్వల్పమైన జీవితము. और उस टूटे हुए बर्तन के समान, कांच के जैसे बर्तन के समान, उस अंडे के समान, उससे भी और हल्का सा जीवन है मनुष्य के जीवन। క్షణాలలో మానవ జీవితము పగిలిపోయేదిగా గతించిపోయేదిగా మనం చూస్తాం. कुछ मिनट्स में, क्षणों में हमारा जीवन वो पिघल जाएगा, मिट जाएगा। ఈ సంవత్సరంలో ఇలాంటి జీవితం కలిగిన మన జీవితాలను ప్రభు కనికరించిన వాడుగా ఉంటున్నాడు. ये साल में ऐसा जो जीवन हमारा जीवन था, लेकिन परमेश्वर ने हमारे ऊपर अनुग्रह किया। ప్రభు సన్నిధిలో నిలబడి ఉన్నాము, ప్రభు సన్నిధిలో ఆరాధించడానికి వచ్చి ఉన్నామంటే మన యొక్క మంచితనము గొప్పదని కాదు, కానీ परमेश्वर के सन्मुख में हम आराधना करने के लिए आया, मतलब हमारा जो बड़ापन नहीं है, దేవుని యొక్క కృపను బట్టి ఈ దినాన మనము సజీవులంగా केवल ఉంటున్నాము. परमेश्वर के अनुग्रह के द्वारा आज के दिन हमने जीवित है। అందుకే ఆ యొక్క తోటమాలి చెప్తున్న మాట ఏంటంటే, इसलिए वो क्या कहता है उस తోటమాలి दाग का बारी का मालिक ने क्या कहता, क्या विनती करता है उस स्वामी से, ఈ ఏడు కూడా ఉండని, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ये साल भी उसको रहने दे, ఈ సంవత్సరం మనం నిలిచి ఉన్నాము, ये साल भी हमने खड़ा हुआ है, స్థిరంగా ఉన్నాము, स्थिरता में है, చివరి వరకు కూడా వచ్చామంటే आखिर तक भी हमने आया है। मतलब చూడండి ప్రియమైన వారు, దేవుడి కృపను బట్టి మనం ఇక్కడ ఉంటున్నాము. तो परमेश्वर के अनुग्रह के द्वारा आज के दिन हम जीवित हैं। నీడవలే గతించిపోయే వారము, तलते हुए चाय के समान, పొగవలే ఆవిరి వలె నశించిపోయే వారము, और बाप के समान उस धुएं के समान निकल जाने वाला हमारा మేఘం जीवन, వలె విడిపోయే వారము, मेघ के समान ऐसे पिघलने वाला हमारा जीवन, ఒక తేలికైనటువంటి దుమ్ము వలె మనము వెళ్ళిపోయే వారం. तोल के सामने जैसा धूल के समान हमारे जीवन थे। అతి స్వల్పమైనటువంటి ఓటి కొండ వలె, కోడిగుడ్డు వలె, లేదా అద్దం వలె మన జీవితాలు పగిలిపోయేవి. बहुत जो स्वल्प जीवन, उस टूटे हुए बर्तन, उस कांच के जैसा, आड़े के जैसा हमारे जीवन को, అయితే దేవుని కృపను బట్టి ఈ దినాన ఉన్నామంటే దేవుని స్తుతించి గణపరచాలి. आज के दिन तक हम जीवित है, मतलब हम परमेश्वर की स्तुति आराधना करना चाहिए। చూడండి, ఈ వాక్యం చదువుకుని మనం ఆరాధనలో ప్రవేశిద్దాము. पढ़कर आराधना में हमने जाएंगे। యెషయా గ్రంథము यशायाह नबी किताब 38వ అధ్యాయము 38 19వ వచనం, 19वां वचन, 18, 19 చదువుకుందాం. 18 और 19वां वचन हमने पढ़ेंगे। యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18, यशायाह नबी 19. किताब 38 18, 18 और 19। పాతాళం అందరూ చదువుకుందాం. పాతాళంలోనికి స్థితి కలగదు, ఇది నీకు కృతజ్ఞతలు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు ఈ సత్యమును ఆశ్రయించరు. సజీవుడు సజీవులేదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనే నిన్ను స్తుతిస్తున్నాను. जीवित, हाँ जीवित ही तेरा धन्यवाद करता है जैसा मैं आज कर रहा हूँ। ఈ దినాన సజీవులమై మనం ప్రభును స్తుతించి గణపరిచే వారంగా आज के ఉంటున్నాం. दिन हम जीवित है, इसलिए हम परमेश्वर को स्तुति आराधना करना जरूर है। కాబట్టి ఆరాధనలో ప్రవేశిద్దాము. इसलिए हम आराधना में जाएंगे। आराधना में जाने से पहले हम सब लोग खड़े होकर एक गीत जाएंगे। उसके बाद संडे स्कूल बच्चे लोग संडे स्कूल जाएंगे, हम आराधना में जाएंगे। Very good.